నారాయణపేట పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు చిన్నపిల్లల హాస్పిటల్లో తరలించడంతో చుట్టుపక్కల ప్రజలకు పట్టణంలోని ప్రజలకు వైద్య సేవలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగురావు సామాజీ అన్నారు. గత పాలకులు 8 కోట్ల బూడిదపాలు చేశారు. ఇప్పుడు మీరు 8 కోట్ల బూడిదపాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదని అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య వైద్యం కోసం బీజేపీ పార్టీ ముందుంటుందని అన్నారు. మరియు నారాయణపేట ప్రజలు మరియు వ్యాపారస్తులే కాకుండా పెద్దలు అందరూ, స్కూళ్ళు, కాలేజీలు అందరూ కూడా మన నారాయణపేట వైద్యం కొరకు అందరూ కూడా మీరు రేపు సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. నారాయణపేట ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రి కొరకు రిపేరీ కొరకి అని ఇక్కడ షిఫ్ట్ చేయనికని 7 కోట్లు విడుదల చేసినామని అన్నారు. దానికి మేము టెండర్ పిలిచినామని అన్నారు. వైద్యం అనేది మేము గతంలో చెప్పాము, మొన్న చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. మాకు తక్షణం వైద్య సదుపాయాలు నారాయణపేటలో తక్షణమే ఏర్పాటు చేయాలి అన్నాం. వీరు గత ఎమ్మెల్యే గారు 8 కోట్ల నాడ బూడిదలో పోసిండు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు 7 కోట్లు, మళ్ళీ ఒక 8 కోట్లు, అంటే ఆ 8 ఈ 8 16 కోట్లు ఒక ఏడాదైనాక ఆడిపోతాయంటే బూడిదలో పోతాయి. మేమేమంటున్నామంటే నారాయణపేట ప్రజలకు తక్షణమే వైద్య సదుపాయాలు అందించాలి. నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి డిఎంహెచ్ఓ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, కలెక్టర్ గారు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, మరీ ముఖ్యంగా మహిళా డాక్టర్ హెడ్ క్వార్టర్లో మాకు వైద్య సదుపాయాలు వస్తే మేము ఎక్కడికి పోవాలి ఇంత నారాయణపేట హెడ్ క్వార్టర్లో. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు తక్షణమే రేపంటే రేపే మీరు ఇక్కడంకా ఓపీ చూడడానికి అందుబాటులో డాక్టర్లను ఉంచాలి. అది మీరు పాత చిన్నపిల్లల హాస్పిటల్లో పెడతారా, ఎక్కడ పెడతారా అనేది నిర్ణయించండి. మేము నారాయణపేట భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున స్పష్టంగా చెప్తున్నాం, మీరు హాస్పిటల్ని ఏర్పాటు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతుంది. యథావిధిగా రేపు నారాయణపేట కూడా బంద్ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించినా ఆగే ప్రసక్తే లేదు. నారాయణపేట ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండ ఉంటుంది. మీరు హాస్పిటల్ని, డాక్టర్లను ఏర్పాటు చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది.